నమస్తే అండి. నమస్తే సార్, మీ పేరు? రవిచంద్రశేఖర్ అండి, పులప. మీరు ఏ వార్డు నుంచి? 16వ వార్డు. 16వ వార్డులో నివసిస్తారు. అవును సార్. సార్, మీరు ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు? 2004 నుంచి ఆయన వెనకాల ఉన్నామండి. తర్వాత 2019లో వార్డు ప్రెసిడెంట్ అయ్యానండి. మీరు ఆయన ఎమ్మెల్యే గారు చేశారు. అంటే మీ రాజకీయ ప్రస్థానమే 2004 నుంచి స్టార్ట్ అయింది, అంతకు ముందు నుంచి కూడా ఉన్నారా? అంతకు ముందు నుంచి అంటే వెంకటేశ్వర గారితో ఉన్నాం సార్. వాళ్ళ నాన్నగారితో. గంది వెంకటేశ్వర గారితో ప్రయాణం చేశారు. అవును. సుమారుగా 25 సంవత్సరాలు మీ రాజకీయ ప్రయాణంలో గంది వెంకటేశ్వర గారిని చూశారు, గంది శ్రీనివాస్ గారిని చూశారు, ఇంకా వేరే వేరే నాయకులతో కూడా. అంటే మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కదండి? అవునండి. సో 2009లో మీరు అంజుబాబు గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కూడా రాజకీయాల్లో ఉన్నారు. లేదు సార్. ఓకే. మన శ్రీని గారికి టికెట్ రాని వదిలేసామండి. మీరు దూరంగా ఉన్నారు? దూరంగా ఉన్నాం సార్. ఓకే. అయితే మీరు గమనించిన వేరే నాయకులు ఎవరినో ఇక్కడ భీమవరం అవనివ్వండి, చుట్టుపక్కల అవనివ్వండి, రాజకీయ నాయకులు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి వారికి మీ నాయకులు గంది శ్రీనివాస్ గారికి ఉన్న వ్యత్యాసం కానీ ఉన్న చాలా తేడా ఉంది సార్. నక్కకే నాగలాభం తేడా ఉందండి. అది వివరంగా చెప్తారా? ఈయన దగ్గరికి మనం పని అనుకుని వెళ్ళామంటే మనల్ని చూడంగానే లోనకి రమ్మని చెప్పి కూర్చోబెట్టి ఆప్యాయంగా మాట్లాడే వ్యక్తి గ్రంథి శ్రీనివాస్ గారు. ఇంకా భీమవరం నియోజకవర్గంలో అలా మాట్లాడే వ్యక్తి కానీ ఎవరో లేరు సార్. ఏ రాజకీయ నాయకుడు లేదండి. మీ శాసనసభ్యులు గంధి శ్రీనివాస్ గారు 2004 నుంచి 2009 వరకు, అలాగే 2019 నుంచి 24 వరకు సుమారుగా కాదు 10 సంవత్సరాలు శాసనసభ్యులుగా పనిచేశారు. పనిచేసిన దాంట్లో మీ గంధి శ్రీనివాస్ గారు చేసిన అభివృద్ధి మాకు వివరిస్తారా? అభివృద్ధి అంటే అప్పుడు పేదలకి రాజశేఖర రెడ్డి గారి టైంలోని తాడేరు రోడ్లో స్థలాలు కొన్నారండి. అలాగే సెండుంపావులో ఇల్లులు కట్టారు. అలాగే 80 ఎకరాలు మన గ్రంథి శ్రీనివాస్ గారే కొని పెట్టారండి. అది నెక్స్ట్ గవర్నమెంట్ మారి టీడీపీఎంలో టిక్కో హౌస్లను కట్టారండి. ఆ ఘనత అంతా మా గంధిసీని గారిదేనండి. గంధిసీని గారు ఎమ్మెల్యే అయిన తర్వాత 2019లో అవి పూర్తి చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చి చాలామందిని పంపించారండి దాంట్లో. ఇంకా మిగతా అవి కూడా కొత్తగా కడుతున్నారండి. ఇప్పుడు లాసర్ రోడ్డు ఉందండి. సుమారుగా ఆ రోడ్ని 9 కోట్లతోటి వ్యయం చేసి అసలు ఎక్కడ ఇది లేకుండా చేశారండి. యనమదూరు డ్రైన్ మీద 3 బ్రిడ్జిలు అండి. అవి 2000 పులపర్తి రామాంజనేయులు గారు ఎమ్మెల్యేగా ఉండగా అవి పని మొదలుపెట్టారండి. మొదలుపెట్టి అప్రోచ్ రోడ్లు చేయలేకపోయారండి. అది మళ్ళీ మా గ్రంథి శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత 39 కోట్లతోటి అప్రోచ్ రోడ్లు వేసారండి. అవన్నీ శాంక్షన్ తీసుకొచ్చి అన్నీ చేశారండి. అదండి అలా చెప్పుకుంటూ వెళ్తే మా ఎమ్మెల్యే గారి గురించి చాలా ఉంటాయండి. మీరు నివసించే మీ వార్డులో మీ గంధి శ్రీనివాస్ గారు శాసనసభ్యులకి మీరు ఎంత మెజారిటీ ఇస్తారు? లాస్ట్ టైం 2019 ఎలక్షన్లో 777 మెజారిటీ ఇచ్చామండి. అది తగ్గకుండా ఇంకా పెరిగేలాగే చూసుకుంటామండి. మనకి లాస్ట్ టైం ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు, అలాగే పులపర్తి రామాంజనేయులు గారు, అంజుబాబు గారు పోటీ చేశారు, గంధి శ్రీనివాస్ గారు పోటీ చేశారు. వీళ్ళ ముగ్గురు మీ భీమవరానికి సంబంధించిన నాయకుల కింద అనుకుంటే, కరోనా లాంటి కష్ట సమయంలో ఈ ముగ్గురు చేసిన సేవా కార్యక్రమాలు ఏమైనా చెప్తారా? వీళ్ళిద్దరూ జీరో సార్. ఎమ్మెల్యే గంధిసీని గారు అయితే బైక్ వేసుకొని ప్రతి వార్డుల్లోకి రావడం, అలాగే క్వారంటైన్ సెంటర్లకు వెళ్ళడం, ప్రతి ఓళ్ళని ఆప్యాయంగా పలకరించి వాళ్ళకి ఏమి లేవో, కూరగాయలు లేవా, ఏవి లేవా అని చెప్పి ప్రతి ఓళ్ళని కనుక్కొని రెడ్ జోన్ల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకున్న నాయకుడు గంధి శ్రీనివాస్ గారు. ఇప్పుడు కరోనా టైంలో పవన్ కళ్యాణ్ ఓడిపోయిన తర్వాత అసలు భీమవరం ముఖమే చూసిందే లేదండి. ఏదో వస్తాడో నాకు ఇల్లు కొనమంటాడో వెళ్ళిపోతాడండి. అంజుబాబు గారు ఉన్నారంటే అసలు ఏ రోజు కూడా బయటికి రాలేదు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాలేదు బయటికి, ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత కూడా బయటికి రాలే. ఏ రోజు కూడా రాడట ఆయన. మా గంధిసీని గారు ఆ టైప్ కాదండి. ప్రజల్లోనే ఉంటారు. పొద్దున్న 6 నుంచి సాయంత్రం 10 దాకా ఆఫీస్ డోర్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. పేదవాడు కానించి పెత్తందారు కానించి మొత్తం అందరూ కూడా వెళ్ళి మాట్లాడగలిగే ఏకైక నాయకుడు గంధిసీని గారు.
అంజిబాబు గారు అనే వ్యక్తి ఎవరైతే మీ శాసనసభ్యుల మీద ఇప్పుడు జనసేన తరపున పోటీ చేస్తున్నారో ఆయన కూడా ఒక 10 సంవత్సరాలు మీ భీమవరానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2009 నుంచి 5 సంవత్సరాలు ఉన్నారు, 2014 నుంచి 19 వరకు ఉన్నారు. ఆయన చేసిన ల్యాండ్ మార్క్ అభివృద్ధి ఏదన్నా మీరు మాతో పంచుకుంటారా? జీరో సార్, జీరో అండి, ఏమీ లేదు. ఒక కార్యకర్త వెళ్ళి అడిగినా కూడా చట్టం తన పని చేసుకెళ్తుంది అంటారు తప్ప ఏమీ చేయరండి ఆయన. సొంత కార్యకర్తలకే ఎవరికి ఏమీ చేయడండి. దానికి మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం సార్. సరే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. నమస్తే.